ఎవరు బాగా చేశారు పర్ఫార్మెన్స్? ముగ్గుట్లో మూవీ చూడండి ప్లీజ్ రియల్ లైఫ్ లో చేస్తాం త్వరలో. చింటూ అనకి ఎక్కడో గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ మధ్య ఏ సినిమా తీసినా సరే ఆయన హిట్ కొట్టేస్తున్నాడు. లక్కీ భాస్కర్ కానీ, డాకు మహారాజ్ కానీ, ఇది కూడా కంపల్సరీ 100 crore ఈజీగా వచ్చేస్తుంది సినిమాకి కూడా. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిన్న L2 రిలీజ్ అయింది, ఈరోజు రాబిన్ హుడ్ ఉంది, ఇక్కడ మ్యాడ్ స్క్వేర్ కొట్టేసింది. ఇది కూడా పక్కా 100 crores. భీమ్ సిజ్లో మ్యూజిక్ చాలా బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. సంగీత్ శోభన్ మొత్తం షోని స్టోల్ చేశాడు అనమాట. సంగీత్ శోభన్ డీడీ చాలా అంటే చాలా బాగా చేశాడు డీడీ. నాకు ఎన్టీఆర్ బామ్మది ఒకటే కావాలని ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించింది, అది తప్ప సినిమా అంతా సూపర్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి, మనకు ఆల్రెడీ ఆడియో బంపర్ హిట్ కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ వల్గారిటీ సీన్స్ లేవు, క్రింజ్ కామెడీ లేదు, స్టోరీలు మ్యాజిక్ ఏం ఎతక్కండి, వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయి వచ్చి ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మ్యాడ్ క్యూబ్ బాగుంది. సెకండ్ పార్ట్ లాగా మ్యాడ్ 1 బాగుంది, బట్ మ్యాడ్ 2లో కామెడీ వల్ల వెళ్ళచ్చు. సో సేమ్ డే అది చూడొచ్చు. చాలా బాగుందండి, కానీ ప్లాట్ కన్నా కామెడీ ఎక్కువ బాగుంది అంతే. మ్యాడ్ 1లో మనకు క్యారెక్టర్స్ తెలియదు కాబట్టి మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మ్యాడ్ 2లో వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఒర్లుతాం అంతే. అది చెప్పకూడదు కదండి, మీరు వచ్చి చూస్తేనే కదా అర్థమయ్యేది. మ్యాడ్ క్యూబ్ అని చెప్తారేమో ఈసారి. సో అది బాగుంది, లైక్ ఆ కాన్సెప్ట్ బాగుంది. మ్యాడ్ క్యూబ్ నుంచి ఆగదు పక్కాగా, నాకు అదైతే అర్థమవుతుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది, బట్ కామెడీ చాలా బాగుంది. సాంగ్స్ స్వాతి రెడ్డి బాగుంది, అండ్ లడ్డు వారి పెళ్లి బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే చాలా. సారీ అది చెప్తే ఎట్లా బాగుంటుంది కదా, కానీ ట్రైలర్లో అర్థమవుతుంది కదా, వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ అవుతుంది కదా పక్కగా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ కదా, మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది. హీరో ఏమంటారు తెలుసా లాస్ట్లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటాడంటే పెళ్ళికి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్లో పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు, ఫ్రెండ్స్ వద్దు, లాస్ట్లో వద్దంటారు. సో తగ్గుతుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు, చాలా చాలా బాగుంది, నవ్వుకుంటారు. లడ్డు గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, మురళీధర్ గారు, సునీల్ గారు, మళ్ళీ ఆ కామెడీని ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు, మళ్ళీ ఆయన నుంచి ఆ కామెడీ సునీల్ గారి దగ్గర నుంచి చాలా బాగా అనిపించింది. బాయ్ ఓకే బాయ్ అనే క్యారెక్టర్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, సినిమా వాజ్ గుడ్. అలా ఏం లేదు బ్రో, అంటే ప్రతి గ్యాంగ్లో అలాంటి వాళ్ళు ఉంటారు, అలా ఉంటేనే బాగుంటుంది. ఆ గ్యాంగ్లో అలాంటి ఒక సైకిక్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ మనం నేర్పించే వాళ్ళు ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ అంటే. వచ్చి ఎవరే నీ భుజం మీద చేయ సూపర్ అంటే ఆ ఫ్రెండ్షిప్ని నమ్మలేము. మన ఎప్పుడైతే ఎవడైతే తోకపట్టుకుని లాగి మన గోకి పోక్ చేస్తుంటాడో వాడే నిజమైన ఫ్రెండ్. స్వాతిరెడ్డి సాంగ్ ఓకే భయ్య, నాకు అంత అనిపించలేదు, బట్ ఓకే అంత హెవీగా అనిపించలేదు. ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టయితే సాంగ్స్ లేవు, సాంగ్స్ అయితే డల్ అనిపించాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత హెవీగా అనిపించలే, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ చాలా బాగుంది. లడ్డుగడి పెళ్ళి జరిగిందా లేదా అనేది మటుకు థియేటర్లో చూడండి, ఎందుకంటే గోవా ఫ్రెండ్స్ వెళ్ళారంటే అది జరగలేదు. బట్ క్లైమాక్స్లో ఏం జరిగింది, లడ్డుయే కథ చెప్పాడా ఏంటి అనేది స్క్రీన్ మీద యూ హ్యావ్ టు ఎంజాయ్. సో ఫ్రెండ్స్తో పాటు రండి, ఒకళ్ళు రావద్దు, చక్కగా గ్రూప్గా రండి, గ్రూప్గా ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోండి, వెళ్ళండి. ఇది బాగుండే, అందరి క్యారెక్టర్స్ బాగుండే. వి రియల్లీ లైక్ ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది మీ ఫ్రెండ్షిప్? ఇట్ వాస్ గుడ్. మేము ఫ్రెండ్స్ వెళ్ళాం, సో వి రియల్లీ లైక్డ్ ఇట్. బాగుండే. స్టార్టింగ్ లో చైల్డ్ సీన్స్ ఎలా అనిపించాయి మేడం లడ్డుది? యా బాగుండే, మీరు స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నారు బయటికి. స్వాతిరెడ్డి సాంగ్ ఎలా అనిపించాయి మేడం? ఇట్ వాస్ గుడ్, చాలా బాగుండే, రెండు బాగున్నాయి. వి రియల్లీ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.